హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజేశ్వరి. పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. నైవేద్యం బియ్యం ఈ గ్లాస్తో నేను ఒక 2 గ్లాసులు తీసుకొని క్లీన్ చేసుకొని క్లీన్ వాటర్ మంచి వాటర్ తీసుకొని ఈ గ్లాస్తో ఒక 5 గ్లాసెస్ పోస్తున్నానండి. చిన్న గ్లాసే, పెద్దదేం కాదు. ఇదే గ్లాస్తో ఒక 5 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకొని ఇవి పక్కకు పెట్టుకున్నాను. అలాగే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బౌల్ పెట్టుకొని ఇందులో ఒక 400 ml పాలు పోసుకున్నాను. అలాగే ఇదే గ్లాస్తో దీంట్లో ఇగో పావు వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ని ఇందులో పోసుకున్నాను. ఒక పావు ml గ్లాస్లో పావు. ఇప్పుడు ఈ పాలు హీట్ అవుతున్నాయి కదా, హీట్ మొత్తం హీట్ కావాలి. మూత పెట్టేసుకొని నేను పాలు పొంగించుకుంటున్నాను. మూత పెట్టిన తర్వాత పాలు పొంగిన తర్వాతనే బియ్యం వేసుకోవాలి. మసులుతున్నాయి కదా, మూత పెట్టుకున్నాం. ఒక 2 minutes రెస్ట్ ఇస్తే అవి మసిలి పైకి వస్తాయి. ఇదిగోండి, పాలు ఇలా పొంగిన తర్వాత మనం మూత తీసేసి సిమ్లో పెట్టుకొని ఇందులో బియ్యం వేసుకోవాలి. నానబెట్టిన బియ్యం. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసుకున్నాం. ఇలా చేతిని తీసుకుంటూ వేసుకోవాలి. వాటర్ అనేది లేకుండా అన్నీ ఇలానే వేసుకున్నాం. ఇలా బియ్యం అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ని కూడా ఇందులో మొత్తం వంపేసుకోవాలి. 5 గ్లాసెస్ వేసుకున్నాం కదా మనం ఇందాక, అవన్నీ అలా వంపుకొని లాస్ట్లో ఉన్న బియ్యం కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 minutes ఉడికించుకోవాలి. రైస్ మొత్తం ఉడికిన తర్వాతనే మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకున్నాం. మనం ఇలా కొబ్బరి తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. అలాగే బెల్లాన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఈ కప్పుతోటి ఇదే గ్లాస్తో మనం 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా, అదే గ్లాస్తో 2 గ్లాసుల బెల్లం తీసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. లైట్ బెల్లం తక్కువ తీసుకునే వాళ్ళైతే 1 కప్పున్నర తీసుకోవాలి. గ్లాసున్నర తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు రైస్ ఉడికిపోయింది. ఇందులో మనం కొబ్బరి వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా కలుపుకోవాలి. అలాగే బెల్లాన్ని కూడా యాడ్ చేద్దాం. మొత్తం 2 గ్లాసులు కదా, 2 గ్లాసులు వేసుకుందాం. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇలాచి ఒక 10 తీసుకొని ఇలా దంచుకున్నాను. వీటిని ఇలా వేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే మూత పెట్టుకొని ఒక 2 minutes ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుద్ది. ఇలా పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇదిగో మనకు చూస్తుంటే అర్థమవుతుంది. చాలా బాగుంటుందండి. నైవేద్యం దేవుళ్ళకి పెట్టడానికైనా మనం ఇంట్లో తినడానికైనా ఇలా ప్రిపేర్ చేసుకుంటే నెయ్యి వేయట్లేదు, అలాగే మనం ఏమి వేయట్లేదు కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది. స్వచ్ఛమైనదే. కొబ్బరి కూడా నార్మల్దే వేసినాను, పచ్చి కొబ్బరి. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. జీడిపప్పులు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. నెయ్యిలో వేసైనా లేదంటే నార్మల్గా వేసుకొని అయినా యాడ్ చేసుకోవచ్చు. చాలా సూపర్ ఉంటుందండి నైవేద్యం. ఇంకా ఆఫ్ చేసుకున్నాను కదా, గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.